వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సంకీర్తన ప్రియుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద 32,000 సంకీర్తనలు రచించినటువంటి అసమాన వాగ్గేయకారుడు శ్రీమద్ తాళపాక అన్నమాచార్యుల వారు. అన్నమయ్య పేరు వింటేనే మనకు అద్భుతమైనటువంటి సంకీర్తనలన్నీ కూడా గుర్తొస్తాయి. ఈ సంవత్సరం 618వ జయంతి అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే వరంగల్ మహానగరంలో మా అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ సంస్థ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం జయంతితో కలిపి చేస్తాము. ఈసారి 7వ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుని 8వ వసంతంలోకి అన్నమాచార్యుల వారి పేరిట ఏర్పాటు చేసినటువంటి సంస్థ అడుగు పెడతా ఉంది. మరి ఈనాటి కార్యక్రమంలో ఉదయం సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానము దాదాపు ఒక 50-60 మంది గాయని గాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఆ గోష్ఠి గానం అయిపోయాక వివిధ ప్రముఖ సంగీత విద్వాంసులందరూ కూడా కచేరీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతున్నాయి. సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీమాన్ ముప్పవరు వెంకట సింహాచల శాస్త్రి గారి యొక్క హరికథ గుంటూరు నుంచి విచ్చేస్తున్నారు. వారి హరికథ కూడా హైలైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ గా నిర్వహబోతుంది. ఇది 7వ సంవత్సరము. అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అనేక సంగీత నృత్య కార్యక్రమాలు, కచేరీలు, కళ్యాణం కార్యక్రమాలు, శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాలతో పాటు వరంగల్ జిల్లా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో నాదనీరాజనం కార్యక్రమం చేసినటువంటి మొట్టమొదటి కళాకారులు మా అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ నుంచి నేను అవడం కూడా విశేషం. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా తిరుమలలో నెలకొన్నటువంటి ఆస్థాన మండపంలో 2,000 మంది కళాకారులతో అద్భుతమైనటువంటి కళార్చన పేరిట కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇలాంటి మైలురాయిలు ఎన్నో దాటుకుంటూ సక్సెస్ఫుల్ గా మా సంస్థ ముందుకు పోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా వరంగల్లో కళలు అభివృద్ధి చెందాలి, కళాకారులు అభివృద్ధి చెందాలి, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ త్వరలో ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో మా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించబోతున్నటువంటి అన్నమాచార్యుల వారి విగ్రహానికి కూడా అందరూ భక్తులు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. 1000 మంది అండి. దాదాపు 400 మంది కళాకారులు, 1000 మంది వాళ్ళ పిల్లలతో కలిసి మొత్తం గ్యాదరింగ్, అందరికి ప్రసాదాలు, భోజన ప్రసాదాలు, ఎటువంటి స్పాన్సర్షిప్ లేకుండా సొంతంగా సంస్థనే భరిస్తూ చేస్తా ఉంది. అందరూ కూడా కరీంనగర్, ఖమ్మం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అందరూ ప్రతి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. ఈసారి పోయినసారి అంటే బెంగళూరు అటు నుంచి కూడా వచ్చారు. ఈసారి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇవి చేస్తారండి. గవర్నమెంట్ చేయగలిగింది ఏం లేదు, అంత ఈ యొక్క కళల్ని పోషించడం అంతే గవర్నమెంట్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే కాళోజీ కళా కేంద్రం అనేటువంటిది కళాకారుల కోసమే కట్టారని చెప్తున్నారు. ఒకవేళ అది కళాకారుల కోసమే అయితే తప్ప నామినల్ రేట్ కి ఇవ్వాలి తప్ప లక్షలు పెట్టడం అనేటువంటిది సగటు కళాకారులకు సాధ్యం కాదు. దయచేసి ప్రభుత్వం ఆలోచించి కాళోజీ కళా కేంద్రాన్ని నామినల్ రేట్ గా అట్లీస్ట్ వరంగల్ సంస్థలకైనా సరే సబ్సిడీ రేట్ లో ఇస్తే నెలకో కార్యక్రమం చంద్రుకో నూలుకోలాగా మాలాంటి వాళ్ళని చేయడానికి అవుతుంది. కాబట్టి కాళోజీ కళా కేంద్రం పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి నామినల్ రేట్ గా ఇవ్వాల్సింది తప్ప స్లాట్ కి 25,000 30,000 ఇవ్వడం అంటే వరంగల్ స్పాన్సర్షిప్లు దొరకరు, అంత బిగ్ షాట్స్ కూడా లేరు. మా పోటీ వాళ్ళని కళను ప్రమోట్ చేస్తూ బతికే వాళ్ళం కాబట్టి లక్షలు పెట్టడం, ఒక హాల్ కి లక్షలు పెడితే పిల్లలందరికీ చాలా ఇవ్వాలి కదా. కాబట్టి కాళోజీ కళా కేంద్రం మీద దయచేసి దృష్టి సారించి మా కళాకారులకు అందుబాటులో ఉండేటట్టు దాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సౌమ్యశ్రీ. మా ఆయన కాసర్ల వినయ్ గారు ఈ అన్నమయ్య ఆర్ట్స్ అకాడమీలో జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. అండ్ అభిషేక్ గారు, మా ఆయన గారు ఇద్దరు కలిసి చాలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ఇప్పటి వరకు. ఇట్స్ బీన్ లైక్ 7 years. ఇప్పటి వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి అండ్ ఎంతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ గవర్నమెంట్ వారి సహకారంతో అండ్ చాలా ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కమింగ్ టు అభిషేక్ గారి గాత్రం గురించి మనందరికీ తెలుసు. ఆయన అన్నమయ్య గారి కీర్తనలతో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లారో మనందరం గమనించవచ్చు. అండ్ ఇలానే మరెన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఒక మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు సౌమ్య.